కొంతమంది వాళ్ళతోనే ఉంటారు, నరకం అనుభవిస్తూ ఉంటారు, బయటికి రాలేకపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళతో గొడవలు అవుతాయి, కొట్టుకుంటారు, మానసికంగా, శారీరకంగా హెరాస్మెంట్ ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అందులో నుంచి బయటకు వచ్చేద్దాం అన్న ఆలోచన చేయరు. ఎందుకంటే అంతా బాగానే వెళ్తుందిగా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, బానే ఉంది కదా లైఫ్. కాకపోతే వీడు కొంచెం టార్చర్ పెడుతున్నాడు, ఇది కూడా మనకు కొంచెం కళ్ళు మూసేసుకున్నాం అనుకోండి లైఫ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితము మనకి ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ హెరాస్మెంట్ అనుభవిస్తూ మానసికంగా కృంగిపోతూ శారీరకంగా బాధల్ని పడుతూ జీవితాన్ని వెళ్ళదీయమని చెప్పేసి ఏ భగవంతుడు చెప్పలేదు. మీరు అటువంటి బంధాల నుంచి విముక్తి అయితే కూడా భగవంతుడు సంతోషిస్తాడే కానీ మీకు ఏమాత్రం శిక్షించడు. మీ లైఫ్ ని మీరు డిసైడ్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతకటానికి మీకు అన్ని విధాలుగా అవకాశం ఉంది, హక్కు ఉంది. టాక్సిక్ పీపుల్ చేతిలో మీ జీవితాన్ని పెట్టి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా వీలైనంత తొందరగా అందులో నుంచి బయటపడితే హీల్ అవుతాం అన్న ఒక నమ్మకంతో కనుక బయటికి వచ్చారు అనుకోండి, మీ లైఫ్ వేరేలా ఉంటుంది. అలా అని ఇక్కడ అందరినీ వదిలేసి వచ్చేయమని ఉద్దేశం కాదు. ఎవరైతే మానసికంగా అనుకుంటున్నారో నేను ఇందులో ఉండలేకపోతున్నాను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి, వాళ్ళు మాత్రం తెగించి ముందుకు వచ్చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళని అందులోనే ఉంటాము, ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరే నా భర్తే, ఆమె ఎలాంటిదైనా సరే నా భార్యే, అగ్ని సాక్షిగా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను ఎన్ని కష్టాలైనా సరే అనుభవిస్తాను, నా జీవితమే కష్టాల కోసం, నేను కష్టం అనుభవించడానికే పుట్టాను, కష్టం నాకు అలవాటైపోయింది అని ఎవరైనా పిరికితనంతో ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేరు, చివరి వరకు అక్కడే ఉంటారు, వాళ్ళ జీవితం అక్కడే ముగిసిపోతుంది. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.